చరణ్ గారు, ఇప్పుడు రచనారెడ్డి గారు ప్రముఖ అడ్వకేట్, బీజేపీ లీడర్, వాళ్ళు చెప్పినా లేకుంటే హరీష్ రావు ఇప్పుడే చిట్చాట్లో అంటున్నారు తానేమన్నా హోంమంత్రినా, తనను విలువాల్సిన అవసరమే లేదు, వాళ్ళ దగ్గర ఏ ఆధారం లేదు నాకు సంబంధించి. అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి, కోర్స్ ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీజీపీఎస్సీ చైర్మన్ కూడా అయ్యారు, ఇప్పుడు అది కూడా పోయింది. డీజీపీ శివధర్ రెడ్డి గారు అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు గతంలో, వారిని విలువాలి అనేది హరీష్ రావు గారి డిమాండ్. ఈ 161 సరే ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చింది, ఆ నోటీస్ ఇవ్వడానికి కూడా 2 ఏళ్ల కాలం తీసుకోవడం అనే దానిపై ఒక అడ్వకేటే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంత టైం ఎందుకు అనేది సార్. ఇప్పుడు అది బేసిక్ నోటీస్, అది ఏ నోటీస్ అయినా ఇప్పుడు ఎందుకంటే ప్రభాకర్ రావు గారు విదేశాలకు పోయితే తీసుకొస్తానికి చాలా టైం పట్టింది, అయిపోయింది కదా అది, చాలా రోజులు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎంత పడింది మరి? విజయమాల్యని ఎన్నటి తీసుకొస్తారు చెప్పండి మీరు? ఎన్ని రోజులేదు విజయమాల్య గారు దేశం వదిలిపెట్టిపోయి, ఎన్ని రోజులేదు విజయమాల్య, మొయిల్ చోక్సీ, లలిత్ మోడీ, చాలా మంది విదేశాల్లో. మరి మీరు తీసుకురాని పని మేము చేసినాం కదా, అదే రేపు చెప్తున్నాం. మీరు చేయలేని పని మేము చేసినాం. కేసు అనేది సిట్టు విచారణ ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు చూసుకుంటారు. దానికి కాల పరిమితి పెట్టి వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి వీళ్ళని పెట్టని వాళ్ళని పెట్టే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండదు కదా. దానిలో భాగంగా ఇప్పటికి చాలామంది రాజకీయ నాయకులు చూస్తే బండి సంజయ్ గారు విచారణ చేశారు, మహేష్ కుమార్ గౌడ్ గారిని చేశారు, తర్వాత ఎమ్మెల్సీ నవీన్ గారిని చేశారు, అధికారుల సమయం చాలా మంది, ఒకళ్ళు కాదు. ఇక్కడ భుజంగరావు కావచ్చు, తర్వాత ప్రణీత్ రావు గారు కావచ్చు, ప్రభాకర్ రావు గారు కావచ్చు, రాధాకిషన్ రావు గారు కావచ్చు, తిరుపతి అన్న కావచ్చు, తర్వాత మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్లు అనిల్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారు, చాలామంది, ఒకళ్ళు కాదు కదా. అదే కాకుండా ఇక్కడ ప్రభాకర్ రావు గారు కావచ్చు, శ్రవణ్ కుమార్ రావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మాత్రమే హరీష్ రావు గారిని విచారణ చేశారు. వాళ్ళు ఇచ్చిన వాంగ్మూల్యం ఆధారంగా ఇక్కడ లింక్ ఒకే రోజు 614 ఫోన్లు ట్యాపింగ్ ఎలక్షన్ల సందర్భంగా జరిగినాయి. అదే కాకుండా ఈ మధ్యకాలంలో కల్వకుంట్ల గారు మాట్లాడారు, నా ఏకంగా మా ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసిండు, అల్లుని పోరు ఎవరైనా ట్యాపింగ్ చేస్తారా, ఇందులో హరీష్ రావు గారు, శ్రవణ్ రావు గారు, సంతోష్ రావు ఫోన్ ట్యాపింగ్ పాల్పడరని చెప్పి వారు కూడా మాట్లాడారు. అదే కాకుండా చాలా స్పష్టంగా కాళేశ్వరంలో అవినీతి అని చెప్పేసి ఆమె మాట ఒకటి కాదు. ఇప్పుడు మాట్లాడితే మీకు ఆధారం కాదు, ఆధారం కాదు, వారి ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఎంపీగా పనిచేసినట్టు కల్వకుంట్ల గారు మాట్లాడిందేమో మీరు తీసుకోరు. ఒట్టినే బట్టగాల్సి ఏదో టీవీలో వచ్చింది, ఎన్టీవీలో ఇంకో ఏబిఎన్లో ఏదో వచ్చింది, అది మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేస్తే ఎట్లా? మేము అంటున్నాం సింగరేణి సంబంధించి మేము దాని మీద పూర్తి డీటెయిల్గా ఎవరి ఆయనలో ఎన్ని టెండర్లు ఇచ్చారు, ఎక్సెస్ ఎవరు వేసారు, తర్వాత సైట్ విజిట్ అని ఏ రాష్ట్రాలు ఉంది, ఎందుకు పెట్టినాం, అన్నిటి మీద చర్చ చేస్తాం. దానికి సంబంధించి ఎవరు మరి ఉపేంద్ర రెడ్డి గారి కూతురు ఎవరో అన్నీ తెలుస్తాయి కదా. ఎవరంటే రేవంత్ రెడ్డి గారి బామ్మారిది, సొంత బామ్మారిది జయప్రకాష్ ఉంటే వేరే బామ్మారిది తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేస్తారు. సుధిని సుజన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు సొంత బామ్మారిది కాదు, ఆయన ఉపేంద్ర రెడ్డి గారు అల్లుడు. ఆ కంపెనీ కూడా ఉపేంద్ర గారి కూతురు పేరు మీద ఉన్నది. అదే కాకుండా 10% చెప్తున్నా దానికి సంబంధించి కూడా సార్ దీనికి సంబంధించి దాని కాదు, దానికి సంబంధించిన కూడా ఇక్కడ చాలా స్పష్టంగా అసలు ఎంతమందికి టెండర్లు వచ్చినాయి ఈ ప్రభుత్వంలో. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మురళీధరరావు గారు ఆనాడు ఈఎన్సీగా ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చినాయి. అరే సుధాకర్ రావు గారు ఎమ్మెల్సీ బోర్డ్స్ క్లబ్ సంబంధించి వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీలు ఉన్నాయి. అరే నేమో నాకు అర్థం ప్రతిమా శ్రీనివాసరావు సంబంధించిన కంపెనీలు ఉన్నాయి, ఉపేంద్ర రెడ్డి గారు కూతురు సంబంధించిన కంపెనీలు ఉన్నాయి. మేమే రాజకీయ కుట్ర కోణంలో మేమే టెండర్లు మేనేజ్ చేస్తాం, వాళ్ళకి ఎందుకు ఇస్తాం మేము టెండర్లు? ఎక్సెస్ మీరు వేసినప్పుడు 2023 ఎవరికి ఇచ్చి ఇవ్వలేదా? నవంబర్ 23వ తారీఖు నాడు ఎవరికి ఇచ్చిరు, మీరు ఇవ్వలేదా? అంటే మీ ప్రభుత్వంలో ఎక్సెస్ ఉంటే అది కరెక్ట్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఎక్సెస్ వేస్తుంది. అదే కాకుండా రకరకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపండి. సైట్ విజిట్ మన రాష్ట్రంలో కాదు, భారతదేశంలో ఉంది, కేరళలో ఉంది, అన్ని రాష్ట్రాల్లో ఉంది. ఒక రాష్ట్రంలో సైట్ విజిట్ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పెట్టారు. ఇక్కడ ఎందుకు పెట్టాల్సి వచ్చింది కూడా చెప్పి చాలా స్పష్టంగా. ఎందుకు సైట్ విజిట్ చేయకుండా ఒక కాంట్రాక్టర్ టెండర్ ఇస్తే ₹1 మాత్రం డిపాజిట్ ఉంటుంది. ఆ పని తను చేయకపోతే 3-4 నెలల పాటు ఆగితే ఆ కంపెనీ నష్టం వస్తే సింగరేణి నష్టాల బాలైద్దని చెప్పేసి ప్రభుత్వం భావించి ఒక సదుద్దేశం. ఎవరన్నా ఇప్పటివరకు సైట్ విజిట్ పోతే వాళ్ళు కాగితం ఇవ్వలేదు, దాని ద్వారా మేము టెండర్ వేయకపోయి చెప్పిరా? అరే కొంతమంది సైట్ విజిట్ పోయి సర్టిఫికేట్ తీసుకోపోతే 2 రోజుల కాలం పాటు ఎక్స్టెన్షన్ చేసారు టెండర్లు. అరే మేము చాలా అది అమృత్ టెండర్లు ఏదో జరిగిందని చెప్పేసి ఆ మధ్యకాలంలో మనోహర్ కట్టలాగా కలిసి మరి ఏమైంది? అది ఏమైనా ట్విట్టర్లో కనీసం ఆ రోజు మనోహర్ కట్టలాగా కలిసిన తర్వాత పూట రిలీజ్ చేయలే. మరి ఏం మాట్లాడుకుర్రు, ఏమైంది? అది నడుస్తూనే ఉంది కంటిన్యూషన్ ప్రాసెస్లో.